పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ అప్పులపై ఇటీవలి ఎన్నికల ముందు వరకు చంద్రబాబుతో పాటు కూటమి నేతలు చేసిన విష ప్రచారాన్ని ఎండగట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ముగ్గురు కూడా బాధ్యతారాహితంగా అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. బాబు రచించిన కుట్రలు, కుతంత్రాలలో కూటమి నేతలు భాగస్వాములై రాష్ట్ర ప్రజలను వంచారని అన్నారు. 2022 నుండి ఏపీ అప్పులపై కూటమి నేతలు ఆడినవి పచ్చి అబద్దాలు అని చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే నిరూపితం అయిందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక చంద్రబాబు జేబు మీడియా అయితే ఏడున్నొక్క రాగంతో అదే పనిగా ఏడ్చింది. తమ నాయకుడు సీఎం కాకపోవటం, తమ నేతను ఓడించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. టీడీపీ నేతలతో పాటు బాబు కనుసన్నల్లో రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వదినమ్మ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోవటాన్ని భరించలేకపోయారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి రకరకాల కుట్రలు, కుతంత్రాలకు తెగబడ్డారు. ఒక విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కు పాల్పడ్డారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు, ట్వీట్లు పెడతారు. చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ అప్పులు తారాస్థాయికి చేరాయని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు అనటం ఆలస్యం. వెంటనే ఆర్థిక ఉగ్రవాది రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియాలో ఏపీ శ్రీలంక అయిపోతుందంటూ పిచ్చి కథలు రాసేశారు. ఆ వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కూడా అదే ఆరోపణ చేశారు. కొద్ది రోజులు ఆగాక పురంధేశ్వరి మరో అడుగు ముందుకేసి ఏపీ అప్పులు ఏకంగా 11 లక్షల కోట్లు దాటేశాయంటూ ఓ కట్టుకథను జనంపైకి వదిలేశారు. ఎన్నికల ముందైతే ఈ అప్పులను ఏకంగా 14 లక్షల కోట్ల స్థాయికి తీసుకుపోయారు పచ్చమంద. ఇటీవల ఎన్నికల అనంతరం చంద్రబాబు సారథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది. వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి చంద్రబాబు జంకారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో 8 నెలల పాటు నెట్టుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక 4 నెలలు మాత్రమే ఉన్న సమయంలో బడ్జెట్ పెట్టారు. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా నాంచడానికి కారణం లేకపోలేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రం అప్పులెంతో ప్రజలకు తెలుస్తుంది. అదే జరిగితే గేళ్ల తరబడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పిచ్చి లేచిన పచ్చ మీడియాలు చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోతుంది. అందుకే బడ్జెట్ ను నాంచారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు, అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు. కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు. ఎన్నికల వరకు ఆడిన అబద్ధాన్నే చంద్రబాబు ఆ తర్వాత కూడా కొనసాగిస్తూ వచ్చారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా గవర్నర్ చేత అబద్ధాలాడించారు. ఏపీ అప్పులు 10 లక్షల కోట్లని అసత్య ప్రచారం చేయించారు. ఆ క్రమంలోనే చంద్రబాబు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని, ప్రజలకు అన్నీ తెలియచెప్పాలని అన్నారు. ఈ సన్నాయి నొక్కులకు కారణం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడానికి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. బాధ ఉందంట, చూస్తే భయం వేస్తుందంట. అసలు ఎక్కడ ఈ అబద్ధాలు అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు, సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు,
ఇంకా ప్రజలను మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా, ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు నటన చూస్తే దాన వీర సూరకర్ణలో ఎన్టీఆర్ నటన కూడా దాంతో సరిపోలేదని జగన్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు. బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. ఇప్పుడు 4 నెలలు మాత్రమే ఉన్న తరుణంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ అసలు అప్పులు ఎన్నో ప్రజలకు తెలిసాయి. ఇంతకాలం బాబు అండ్ కో నిస్సిగ్గుగా అబద్ధాలాడిందని స్పష్టత వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే, మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు హయాంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం చేసిన అప్పులు చాలా తక్కువ. కరోనా మహమ్మారితో 2 ఏళ్ల పాటు ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థిక క్రమశిక్షణను పాటించి అప్పులు తక్కువగానే చేశారు. అయినా టీడీపీ నేతలు జగన్ కు అప్పురత్న అవార్డు ఇవ్వాలి అంటూ అప్పట్లో వెటకారాలాడారు. నిజానికి అప్పురత్న అవార్డు ఎవరికివ్వాలి, చంద్రబాబుకు కాదా అని జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. 14 లక్షల కోట్లు ఏమైంది, 12.5 లక్షల కోట్లు ఏమైంది, 10 లక్షల కోట్లు ఏమైంది? మీ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే, మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తున్నారు. మరి 6,46,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పి మీ గవర్నమెంట్ డాక్యుమెంట్లలో మీరే చూపించగా, మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా. మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది? అప్పురత్న అన్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో 22.63%, మా హయాంలో 13.57%. ఎవరికి ఇవ్వాలి బిరుదు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు హయాం కన్నా ప్రభుత్వ ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి. మాట్లాడితే తాను సంపద సృష్టికర్తనంటూ బిల్డప్ చంద్రబాబు హయాంలో ఏనాడు సంపదను సృష్టించలేదు. ఆయన సృష్టించిందంతా సంక్షోభం, ఆయన పుట్టించింది అప్పులే అంటున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత.